హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఇవాళ అయితే ఓన్లీ క్లీనింగ్ లాగ్ అనమాట, అంటే ఇల్లు ఊడ్చడము. సో పిల్లలైతే వెళ్ళారు, టిఫిన్ సెక్షన్ అయిపోయింది, తర్వాత క్లీనింగ్ అనమాట. పొయ్యి తుడిచేసాను, షింకులు కడిగాను, తర్వాత అయితే ఇల్లు ఊడుస్తానమాట. ఇది ఓన్లీ కింద మాత్రమే చూపిస్తున్నాను. నేను డైలీ చేసేది అనమాట. ఇంకా అసలు మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు పెట్టాలంటే మినిమం 3 days కంటిన్యూ వ్లాగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే మొత్తం నా డే రొటీన్ చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను 3 days వ్లాగ్ లాగా షూట్ చేసి పెడతానమాట. ఇదైతే ఇంకా డైలీ ఉండేదే. సో పిల్లలు వెళ్ళినాకైతే ఇట్లా ఇల్లు ఊడుస్తాను, ఇట్లా షింకు క్లీన్ చేస్తాను, డైనింగ్ క్లీన్ చేస్తాను, 2 టీపాయలు క్లీన్ చేస్తాను, టీవీ కడ స్టాండు, ఇంకా సైడ్స్ ఇట్లా వుడ్లో కొన్ని ఉంటాయి అన్నమాట. అవైతే డైలీ క్లీన్ చేయాలి. ఎందుకంటే మాకు పైన మిర్రర్ ఉంటుంది, ఓపెన్ ఉంటుంది కాబట్టి కొంచెం డస్ట్ బాగానే వస్తుంది. సో ఎక్కువ ఓపెన్ కదా మా సైడు, సో అందుకనేసి డస్ట్ బాగా వస్తుంది. ఇంకా కొంచెం నాకు నీట్నెస్ కూడా ఎక్కువే. సో అందుకనేసి ఇంకా ఇవి డైలీ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా పిల్లలు పోయినాక ఇవన్నీ చేసి ఇంకా అప్పుడు స్నానం చేసి వంట చేస్తాను. ఒక్కోసారి అయితే మార్నింగే చేస్తాను అనమాట స్నానము. ఇంకా నా వర్క్ని బట్టి, నా టైంని బట్టి సెట్ చేసుకుంటా. పర్టికులర్గా ఇట్లానే అని కాకుండా. ఇంక ఈ డైనింగ్ కూడా గ్రానైట్దే కాబట్టి మ్యాక్సిమం డైలీ క్లీన్ చేస్తానమాట, కాలీన్ వేసి. ఇంక ఇది వచ్చేసి కింద గెస్ట్ బెడ్రూము. కాకపోతే మేము ఎక్కువ పైకి వెళ్ళాం కాబట్టి ఎక్కువ అయితే ఆఫ్టర్నూన్ అట్లా ఇక్కడే రెస్ట్ తీసుకుంటామన్నమాట. ఈ రూమ్లో అయితే 5 days అయింది. నేను 5 days మించి అయితే అస్సలు ఉంచాను బెడ్షీట్స్, అందుకే క్లీన్ చేస్తున్నాను. ఇంకా 3 bedrooms అయితే బెడ్షీట్స్ 5 daysకి ఒకసారి తీసేసి మిషన్లో వేస్తానమాట. ఇంకా డైలీ వేర్ బట్టలు అయితే మేడ్ ఉతికితేనే నచ్చుతుంది. మిషన్లో నాకు ఎందుకు అంత నీట్గా అనిపించదు. ఇప్పుడు పని వాళ్ళు కూడా బెడ్షీట్స్ అవన్నీ ఉతకట్లేదు కదా, ఎందుకంటే 7 feet 6 feet ఉంటాయి కదా. ఇంకా అసలు మ్యాక్సిమం వాళ్ళు అయితే డైలీ వేర్ బట్టలు ఉతుకుతున్నారు కానీ బెడ్షీట్స్ అవన్నీ అంతేం ఉతకట్లేదు. సో మిషన్లో వేస్తాను నేను. 3 times మిషన్లో వేస్తాను. ఒక 1 time ఏంటంటే అప్పుడప్పుడు వేడి నీళ్ళల్లో సరిపేసి లిక్విడ్ వేసి పెట్టేసి నేనే బ్రష్ కొట్టుకుంటాను అనమాట. ఇంకా మొత్తం మనం మిషన్లో వేసి మిషన్ మీద ఆధారపడినా కానీ బెడ్షీట్లు అనేది కొంచెం గుడ్డికాయ పట్టినట్టు అట్లా అయిపోతాయి, కొంచెం నల్లగా వస్తాయి. దాని ఒరిజినల్ కలర్ ఉండదు. ఎంతైనా మన హ్యాండ్ వాష్ లాగా మిషన్ ఉండదు, మనం చేత్తో దోమినట్టు గిన్నెలు డిష్ వాషర్ కూడా ఉండదన్నమాట. ఇంకా ఇంకా ఇల్లు తుడవడానికి కూడా రోబో మాప్ అవి ఇవి అని అంటారు. నాకు ఎందుకు అవన్నీ వేస్ట్ అనిపిస్తుంది. ఇంకా చక్కగా మేడ్ ఉంటే మేడ్తో క్లీన్ చేయించుకోవడమే బెటరు అని అనిపిస్తుంది. మళ్ళీ దానికి ఛార్జింగ్ పెట్టడం, సెట్ చేయడం, ఇదంతా సోది అనిపిస్తుంది నాకైతే. ఇంక ఇట్లయితే కింద రూమ్ క్లీన్ చేశాను. ఇంకా పైన కూడా ఉంటుంది, పైన కూడా పెట్టేస్తే ఇప్పటికే 10 minutes వీడియో అనమాట ఇది. మళ్ళీ పైన ఉడ్చేది కూడా మొత్తం క్లీన్ చేస్తే వీడియో అయితే ల్యాగ్ అయిపోతుంది. అప్పటికి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితేనే ఇది 10 minutes వచ్చిందనమాట వీడియో. ఇంకా అట్లా అనమాట, అన్నీ క్లీన్ చేసుకుంటూ 1 by 1 వచ్చేస్తాను. ఇంక ఇట్లా తుడుచుకుంటూ ఇంకా చిమ్ముకుంటూ వస్తాను అనమాట. సోఫాలు కూడా నేను మావి కవర్స్ ఉండవు అనమాట, ఇంకా లైట్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. కొన్ని సోఫాలకు కవర్స్ వేస్తే లుక్ పోతుంది, సెట్ అవ్వదు. సో మా సోఫాలకైతే వేటికి కవర్స్ ఉండవు. సో నేనేం చేస్తానంటే కాళ్ళు మీద పెట్టే కూర్చుంటారు కాబట్టి పిల్లలు, నేను 5 daysకి ఒకసారి యామ్వే లిక్విడ్ హాట్ వాటర్లో వేసి సోఫాలు క్లీన్ చేస్తానమాట. అప్పుడెప్పుడో ఫస్ట్లో చూపించాను నేను ఛానల్ పెట్టిన కొత్తలో సోఫాలు ఎట్లా క్లీన్ చేస్తానని. మళ్ళీ ఇంకా డైలీ రొటీన్లో చూపిద్దాంలే అనేసి మళ్ళీ ఇవాళ క్లీన్ చేశాను. అసలు పిల్లలు వెళ్తారు, మేమిద్దరమే అనిపిస్తుంది కానీ ఇంట్లో బాగానే వస్తుంది అనమాట డస్ట్. మెయిన్ అయితే కిచెన్లో ఉంటుంది కదా మనకి. ఇంకా ఈ కడాయిలు ఇవైతే బుధవారము సోమవారము అట్లా క్లీన్ చేసి వాటర్లో పూలు అట్లా వేసి పెడతానమాట. ఇంకా అక్కడ టీవీ దగ్గర కూడా క్లీన్ చేస్తాను నేను, ఎందుకంటే అది బ్లాక్ టేబుల్ కాబట్టి ఇంకా డస్ట్ అనేది దూరంకి వెళ్ళి బాగా కనపడుతుంది అనమాట అసలు. ఫస్ట్ అయితే ఇంకా హీటర్ స్విచ్ వేసి ఇట్లా ఇంతవరకు హాల్ వరకు ఊడ్చేసాను అనమాట. తర్వాత హాట్ వాటర్లో అమెజాన్ లిక్విడ్ వేసేసి
ఇంకా సోఫాలు అయితే ఇట్లా క్లీన్ చేస్తాను. మనం కూర్చున్నప్పుడు ఏదైనా తింటున్నా కానీ అట్లా సందుల్లో విరుక్కొని అట్లా ఉంటాయి అన్నమాట. సో చిన్న కాటన్ క్లాత్ తీసుకొని ఇట్లా క్లీన్ చేస్తాను. మనకి ఏమి అనిపించదు కానీ మొత్తం క్లీన్ చేసినాకైతే బాగానే వస్తుంది అన్నమాట మురికి. ఒకసారి చూపించాను వాటర్ కూడా ఎంత బ్లాక్ అయినాయి అని. మనకి పైకి అట్లా ఏర్పడదు కానీ నీట్గా క్లీన్ చేస్తే వస్తుంది అనమాట డస్ట్ వచ్చేసి. ఇంకా జస్ట్ ఒక 3-4 మగ్గులు వాటర్ అయితే సరిపోతుంది. ఆ లిక్విడ్ వేసేసి ఇంకా బయట సోఫా ఈ సోఫా అయితే క్లీన్ చేస్తాను అనమాట. 5 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తా. కవర్స్ వేద్దాము అని అనుకుంటా కానీ కవర్స్ ఈ సోఫాకి సెట్ అవ్వవు, కవర్స్ బాగుండవు అనేసి మా వారు అంటారనమాట. ఇంక అందుకనేసి ఇంకా వేసినా కానీ అవి ఉండవు, అసలు వీటికి వేయరు అనేసి తను చెప్తాడనమాట. ఇంక ఇంతే ఉంటుంది మ్యాక్సిమం నా రొటీన్ అయితే. ఇంకా సోఫాలు అయితే 4 డేస్కి ఒకసారి క్లీనింగ్ ఉంటుంది. ఇంకా ఇది క్లీనింగ్ అయిపోయినాకైతే బయట హాల్ కూడా ఊడ్చేసి మళ్ళీ బయట సోఫాలు కూడా క్లీన్ చేస్తానన్నమాట. ఇక్కడ ఏంటంటే మా కార్నర్లో వుడ్లో ఈగల్స్ ఉంటాయి అన్నమాట అటు ఇటు. అది కూడా బ్రౌన్ కలర్ కాబట్టి కొంచెం ఎక్కువ డస్ట్ లాగా అనిపిస్తుంది. ఇంకా అది ఇక్కడ బ్లాక్ గ్రానైట్ ఇవన్నీ డైలీ క్లీన్ చేస్తా. టీవీ దగ్గర వైట్ది టేబుల్ ఉంటుంది అది కూడా అనమాట. ఇంకా ఇవన్నీ డైలీ క్లీన్ చేయకపోతే ఇంకా డస్ట్ అయితే ఊరికే కనిపిస్తుంది. 15 డేస్కి ఒకసారి అయితే కిటికీలు అవన్నీ క్లీన్ చేస్తాను. 1 మంత్కి ఒకసారి అయితే పండగతో సంబంధం లేదు డీప్ క్లీన్ చేస్తానన్నమాట. ఇంకా సో నాకైతే మా ఇంట్లో జస్ట్ ఇల్లు ఊడ్చడానికే 1.5 అవర్ పడుతుంది. అంటే పార్కింగు కింద పైన మొత్తం ఇల్లు ఊడ్చడానికే 1.5 అవర్ పడుతుంది. ఇంకా కొందరు ఏమంటారంటే గిన్నెలు బట్టలు ఇల్లు తుడచడం పనావిడే కదా అంటారు. అవన్నీ బయటేసేది నేనే, బట్టలు తడిపేది నేనే, ఇవన్నీ చేసుకుంటూ ఇల్లు ఊడ్చి బయట పార్కింగ్ ఇవన్నీ ఊడ్చేది నేనే. మొక్కలకి నీళ్ళే కాబట్టి నీళ్ళు పట్టడం ఇవన్నీ నాకు బాగానే ఉంటుంది అనమాట. వర్క్ 12:30-1 అవుతుంది. ఒక్కోసారి ఇంక కడాయిలు క్లీన్ చేయడము, పూలు వేయడం ఇవన్నీ ఉంటాయి కదా. సో 1 అవుతుంది అనమాట. మినిమం అయితే 12 అయిపోతుంది. 12 లోపు అయితే అస్సలు అవ్వదు. ఎందుకంటే నేను పిల్లలు వెళ్ళినాక కూడా కాసేపు కూర్చుంటాను అనమాట మా వాడితో మాట్లాడుతూ అట్లా. ఇక వెంటనే కంటిన్యూస్గా ఎర్లీ మార్నింగే లేచి అసలు అట్లా ఏం చేయను అనమాట. నేను 7కి లెగుస్తాను. సో ఇంకా 1 అవర్ అట్లా మధ్యలో మాట్లాడతాను. సో 12:30-12 వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది నా వర్క్ అయితే. ఇంక ఇది అయితే మెయిన్ ఫస్ట్ హాల్ అనమాట. చాలా వీడియోస్లో చూపించాను. ఇంకా హాల్ కూడా క్లీన్ చేసినాకైతే 4 సైడ్స్ మాకు గల్లీలు ఉంటాయి. సో నేను 2 సైడ్సే షూట్ చేశాను. మెయిన్ పార్కింగ్ సైడ్ షూట్ చేయలేదు. ఇంకా అప్పటికే వీడియో లెంతీ అయిపోతుందిలే అనేసి ఇంక ఇట్లా 4 సైడ్స్ కూడా క్లీన్ చేస్తాను. మనీ ప్లాంట్స్ 2 ఉన్నాయి అన్నమాట. దానికి కూడా డైలీ వాటర్ పోస్తాను. ఇంకా ఇవేంటంటే కొన్ని కనపడని పనులు అనమాట. కిచెన్లో ఉంటే కూడా ఎవరైనా బెల్లి కొడితే కిచెన్ నుంచి హాల్కి రావడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది నాకు. అట్లా వర్కర్స్ వాళ్ళు వీళ్ళు ఇంకెవరన్నా కలవాలనుకున్నా అట్లా వస్తారు. ఇంకా అట్లా కూడా కొంచెం నాకు టైం వేస్ట్ అయిపోతుంది. ఇదేమో బయట మెయిన్ హాల్లో సోఫా సెట్ అనమాట. ఇది కూడా ఇంకంతే సేమ్ హాట్ వాటర్లో ఆ లిక్విడ్ వేసి 2 ఒకటేసారి అనమాట. 4 డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తాను. ఇంకా దీనికి కూడా కవర్స్ ఏమి ఉండవు. ఇంకా ఈ వాటర్ తోటే క్లీన్ చేయడం అనమాట. కానీ చాలా నీట్గా అనిపిస్తుంది. తుడిచిన రోజు అయితే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ 4 డేస్ తర్వాత అంటే మళ్ళీ కొంచెం డస్ట్ వస్తూనే ఉంటుంది. ఇంకా మనకు అదేంటంటే చూస్తే అర్థం అవ్వదు కానీ క్లీన్ చేసినాకైతే బాగా నీట్గా అనిపిస్తుంది. ఇంక ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ లాన్లో అనమాట. ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్ చెట్టు గ్రిల్ అంతా అల్లిచ్చామన్నమాట. బ్యాక్ సైడ్ అందంగా ఉంటుంది కదా అనేసి. దాని ఆకులు అయితే మస్తు ఉంటాయి ఈ లాన్లో. ఈ ఆకులన్నీ ఇట్లా మ్యాట్ మీద నుంచి ఇట్లా తీస్తాను ఇన్ని ఉంటాయి అనమాట. ముందు రోజే పెయింట్ కూడా వేశారు కాబట్టి చెట్టు అంతా కిందకు అన్నారు. సో ఇంకా రోజైనా ఇన్నే ఆకులు ఉంటాయి, కాకపోతే కొంచెం ఇంకా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇంకా ఈ గల్లీ రైట్ సైడ్ ఇట్లా 4 సైడ్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ది మటుకి ఈవినింగ్ ఊడుస్తాను మొక్కలకి నీళ్ళు పట్టేసి. ఇంక ఇవి అయితే నేను మార్నింగే ఊడ్చేస్తాను అనమాట 3 సైడ్స్ అయితే. ఇంక ఇటే బట్టలు కూడా ఆరేస్తారు. సో నేను బట్టలు కూడా ఈవినింగ్ తీయను అనమాట. మ్యాక్సిమం మార్నింగే తీసి మర్చేస్తాను. ఒక్కోసారి ఆరినప్పుడు ఏంటంటే ఈవినింగ్ తీస్తాను అనమాట. ఇంక ఇవన్నీ ఇట్లా ఉంటుంది వర్క్. ఇంకా ఏం పని ఉంటుందిలే అంటే అన్నీ కొన్ని చెప్పలేము, కొన్ని అన్నీ నీట్గా చేసుకుంటూ ఉంటే చాలా టైం పడుతుంది, చాలా వర్క్ ఉంటుంది. కొందరైతే అసలు ఎట్లా మాట్లాడతారంటే నాకు మస్తు కోపం వస్తుంది అనమాట. కొందరికి వంట పని కూడా కొందరు ఒకటే కర్రీ చేస్తారు. ఇప్పుడు నేనైతే పిల్లలు ఏది అడిగితే అది చేస్తారు. 2-3 కర్రీస్ కూడా అవుతాయి ఒక్కోసారి. సో
ఇప్పుడు కొందరు పప్పు ఉంటే జస్ట్ పాపడా వేసుకొని కూడా తింటారు. నేనైతే కంపల్సరీ చట్నీ కానీ ఫ్రై కానీ చేస్తాను. మళ్ళీ ఆమ్లెట్ వేస్తా, పాపడా అట్లా ఉంటుంది. దాన్ని బట్టి కూడా మనకి వర్క్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ అయితే కొంచెం ఎర్లీగా అయిపోతుంది. ఇంకా మాది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి అన్ని వర్క్స్ లేటే అవుతాయి అన్నమాట. ఇంకా బట్టలు కూడా తెచ్చి మడత వేసినాక నేను పైన పెట్టాలి ఎవరి రూమ్లో వాళ్ళకి. సో ఇంక ఇవన్నీ కొంచెం తిరగడం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అయిపోతుంది అన్నమాట వర్క్ వచ్చేసి. ఇంక ఇటు సైడ్ వచ్చేసి మూడో సైడ్ అనమాట, అంటే లెఫ్ట్ సైడు. ఇంక ఇటు కూడా ఊడ్ చేస్తాను అనమాట. ఇంకా ఊడ్ చేశాను. ఇవాళ నేను జస్ట్ వ్లాగ్ అయితే ఓన్లీ క్లీనింగే చూపించాను, జస్ట్ ఊడ్చడం వరకే చూపించాను. ఇవి మ్యాక్సిమం రోజు చేసే వర్క్స్ అనమాట. ఎలా అనిపించిందో కూడా వీడియో అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మొత్తం రొటీన్ కావాలన్నా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సిరి డైరీస్. బాయ్ ఫ్రెండ్స్.